రావును పాపను చూసి పొంగిపోయింది పరిమళ. పాపను హృదయానికి హత్తుకుంటూ, వదిన చాలా మంచిది, పాపను పంపింది అంది చెమ్మగిల్లిన కళ్ళతో. అవును, చాలా మంచిది, నెలకు 4 రోజులు నా దగ్గర ఉంచుకోవడానికి ఒప్పుకుంది చిరునవ్వుతో అన్నాడు రావు. పాపను చుట్టిన పరిమళ చేతులు సడలిపోయాయి. దిగ్భ్రాంతితో రావు ముఖంలోకి చూసింది. రావు అలాగే చిరునవ్వుతో నుంచున్నాడు. క్రమంగా పరిమళ ముఖంలో పాండురత కరిగిపోయి తను చిరునవ్వు నవ్వింది. నువ్వెంత మంచివాడివి, నాకు సాయం చేయడానికి వచ్చావా అన్నయ్యా? నాకు మరో ఉద్యోగం దొరికే వరకు ఇదే ఉద్యోగం, నీకు అభ్యంతరం లేకపోతే. ఇలా మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నావు? కోపంతో చురచురా చూస్తూ అంది పరిమళ. రావు పక్కపక్క నవ్వాడు. పరిమళ తను నవ్వింది. ఇద్దరినీ చూసి ఏమీ అర్థం కాకపోయినా పాప కూడా నవ్వింది. రావు తన దగ్గరున్న 400 పరిమళకు అందిస్తూ, మీ వదిన పాప ఖర్చుల కోసం ఇచ్చింది అన్నాడు. పరిమళ ఆ నోట్లు అందుకోలేదు. కొన్ని క్షణాలు తనను తాను నిగ్రహించుకుంటుందల్లా మాట్లాడకుండా ఊరుకుని, మంచిదేగా అన్నయ్య, వదిన పాప కోసం ఇచ్చింది అంది. రావు కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. ఆ చూపులకు నవ్వుకుని, ఆ డబ్బు బ్యాంకులో పాప పేర డిపాజిట్ చేసి బ్యాంకు బుక్ వదిన దగ్గర జాగ్రత్త చేయి అంది. పరిమళను ఆర్ద్రంగా చూస్తూ ఆ డబ్బు జేబులో పెట్టుకున్నాడు. రాఘవ, కాంతమ్మ రావు రాకకు చాలా సంతోషించారు. రాఘవ పట్టించుకోకుండా ఊరుకున్న కాంతమ్మ వదల్లేదు. అయితే నువ్వు మా దగ్గరే ఉంటావా? ఉంటాను. శారద అక్కడే ఉంటుంది. మీరు పోట్లాడుకున్నారా? లేదు. మరి మరి అది కాదయ్యా, అమ్మాయి అక్కడ, నువ్విక్కడ ఎలా ఉంటారు? మామూలుగా అన్నం తింటూ పడుకుంటూ. భలే వాడివే, అది కాదు నేననేది. ఏంటంటావో అను. శారద నిన్ను విడిచిపెట్టి ఉండగలదా? ఉండకపోతే ఇక్కడికి వస్తుంది, పెద్ద దూరం కాదుగా. నువ్వు శారదను వదిలి ఉండగలవా? ఉండలేకపోతే వెళతాను, నువ్వు వద్దనవుగా. బాగుందయ్యో, నేనెందుకు వద్దంటాను? విసిగించగా అసలు విషయం చెప్పు. అసలు కొసరు కలిపి విషయమంతా ఇంతే. రావుతో గెలవలేక ప్రశ్నలు సమాధానాలు తనే చెప్పుకుంటూ కాంతమ్మ వెళ్ళిపోయింది. పాపతో బొమ్మలాట ఆడుతున్న పరిమళ చూసి, పాపను తయారు చేయి పరిమళ, శారద దగ్గరికి తీసుకువెళ్ళాలి అన్నాడు రావు. ఉండండి నాన్నగారు, ఇంకా పెళ్లి పూర్తి కాలేదు, అచ్చు పెళ్లి పెద్దలా చెప్పింది పాప. పరిమళ దీనంగా, అప్పుడే 4 రోజులైపోయాయా అంది. రావు జాలిగా నవ్వాడు. పరిమళ పాపను తయారు చేసింది. ఒక సంచి నిండా రకరకాల తినుబండారాలు పెట్టి రావుకు అందించింది. నేనిక్కడికే వస్తానుగా, ఇవి దేనికి అన్నాడు రావు. నీకాదన్నయ్య, వదినికి. వదిలే పరిమళ, దాచే. అన్నయ్య, వదిన మీద నాకు కోపం అనుకుంటున్నావా? పిచ్చిపిల్ల, కిందటిసారి నువ్వు పంపించిన పిండి వంటలన్నీ నేనొక్కడనే తిన్నాను. పరిమళ చిన్న నిట్టూర్పు విడిచి అన్నీ లోపల పెట్టేసింది. పాపిచ్చిన స్వీట్ బాక్సులన్నీ తీసుకుని అపురూపమైన సంపదలా తన పెట్లో దాచుకుంది. పాపకు రకరకాల బిస్కెట్ ప్యాకెట్స్ కొనిచ్చింది. పాలకోవా బిళ్ళలు స్వయంగా తయారు చేసి సీసాలో వేసిచ్చింది. పాపకు చిన్నతనం, ప్రయాణమంటే సరదా. తండ్రితో కలిసి తిరిగి బస్సు ప్రయాణం చేయబోతున్న సరదాలో పరిమళకు టాటా చెప్పింది. పరిమళకు దుఃఖం నిగ్రహించుకోలేక లోపలకు వెళ్ళిపోయింది. పాపకేం తోచిందో తను లోపలికి వెళ్ళింది. పైట కొంగుతో కళ్ళు తుడుచుకుంటున్న పరిమళ చుట్టూ చేతులు వేసి, అత్తా ఇక్కడే ఉండిపోనా అంది. ఉలిక్కి పడింది పరిమళ. గబగబా కళ్ళు తుడుచుకుని నవ్వడానికి ప్రయత్నిస్తూ, వద్దమ్మా, అక్కడ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకోదు అంది. బెంగ పెట్టుకోదు, అమ్మ రాసుకుంటుంది. రాసుకున్నా నీకోసం బెంగ పెట్టుకుంటుంది. నువ్వు లేకపోతే పాప పాప అని ఏడుస్తుంది. పాప కదిలిపోయింది. సరే అత్త, అమ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. బంగారు పాప, నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. టాటా. పరిమళ చిరునవ్వుతో చెయ్యి ఊపింది. రాయబోయే నవలల్లోని ఇతరుత్వపు అల్లికను గురించి దీక్షగా ఆలోచించుకుంటూ అటు ఇటు పచార్లు చేస్తున్నాను. పాపొచ్చిందని పరిగెత్తుకుంటూ నా దగ్గరకొచ్చి నాతో ఏదో సంబరంగా చెప్పబోయిందని, నా ఆలోచనలో నేనుండి దాన్ని అసలు పట్టించుకోలేదని, అది చిన్నబోయి వెళ్ళిపోయిందని నాకు తెలీదు. ఇతరుత్వానికి బిగువైన అల్లిక కుదిరేలా ప్రణాళిక తయారు చేసుకున్న ఉత్సాహంలో కిందకొచ్చేసరికి రావు సోఫాలో కూర్చుని ఏదో పత్రిక చదువుకుంటున్నాడు. రావు నొక్కడినే చూసేసరికి ఒళ్ళెరగని కోపం వచ్చింది నాకు. పాపం తీసుకురాకుండా నువ్వు ఒక్కడవే వచ్చావు కదూ? నాకు తెలుసు, నన్నెలాగైనా ఏడిపించడమే నీ ధ్యేయం. పాప కోసం రోజూ పరితపించిపోతున్నాను. అయినా నువ్వు పాపనక్కడ వదిలి. అమ్మా, భయంగా నా ధోరణికి అడ్డు తగిలింది ఆయా. ఏం? పాప ఇప్పుడే పడుకుందమ్మగారు, ఇప్పుడు లేచిందంటే తెల్లవార్లు నిద్రపోదు. గతుకుమన్నాను. నిద్రలో ఒకసారి మెలకు వస్తే మళ్ళీ నిద్ర పట్టకపోవడం నా అలవాటే. అది పాపకొచ్చింది.
పాపలో చాలా వరకు నా పోలికలే. పాపొచ్చిందా? ఆశ్చర్యంగా అడిగాను. అంతలో కోపం వచ్చింది. పాపొచ్చినా నాకు చూపించకుండా పడుకోబెట్టేశారా? అడుగుతున్నది ఆయానే అయినా రావు వంక చూస్తూ అన్నాను. బహువచనం వాడాను. రావు సమాధానం చెప్పకుండా నవ్వాడు. ఆయా చెప్పింది. పాప రావడమే మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చిందమ్మగారు. మీరసలు పాపను చూడనైనా చూడకుండా ఏదో ఆలోచించుకుంటున్నారు. రోషంతో వచ్చేసింది. అన్నం తినిపించేసరికి బ్రహ్మాండమైంది. చాలాసేపటి వరకు పరిమళం ఇచ్చిన బొమ్మలతో ఆడుకుంటూ కూర్చుని ఇప్పుడిప్పుడే నిద్రపోయింది. ఇంత పసి వయసులోనే ఆ పౌరుషము, ఆత్మాభిమానము రావు దగ్గర నుండి వారసత్వంగా తెచ్చుకుంది పాప. హృదయమంతా ఆందోళనతో కలిచినట్లయింది. నిద్రపోతున్న పాప దగ్గరికి వెళ్ళాను. పాప కనుకొలుకుల్లో 2 నీటి బిందువులు ఇంకా అలాగే ఉన్నాయి. నా పైటు కొంగుతో జాగ్రత్తగా ఆ తడెద్దాను. నా గుండెల నిండుగాను ఏదో దుఃఖం పేరుకుంది. పాప అంటే నాకు ప్రేమ లేదా? లేకపోతే నా మనసు ఎందుకింత పరితపిస్తోంది? రావును నేను ప్రేమించడం లేదా? లేకపోతే అతను దూరమవుతున్నందుకు నాకెందుకింత అశాంతి? ఈ లోకంలో నా వాళ్లైన ఇద్దరికీ రోజురోజుకు దూరమైపోతున్నాను. ఈ దూరాన్ని ఎలా కరిగించగలను? పాప కొద్దిగా ఒళ్ళు చేసింది. చెక్కిళ్ళు మరింత నిండుగా కనిపిస్తున్నాయి. ఛాయ కూడా వచ్చింది. పరిమళ పట్ల నాకు ఎంతైనా ఈర్ష ఉన్నీ కాక పరిమళకు పాప మీదున్న ప్రేమను మాత్రం శంకించలేను. శారదా, నాకు బస్సు టైం అవుతోంది, వస్తాను. గుమ్మం దగ్గర నిలబడన్నాడు రావు. పాప మంచం మీద కూర్చుని నిద్రపోతున్న పాపను చూస్తూ ఆలోచిస్తున్న నేను ఉలిక్కి పడ్డాను. టైం అవుతోందా? ఎక్కడికి? ప్లీజ్ శారదా, అవన్నీ మాట్లాడేసుకున్నాం. మొదటికి తేకు. ఇంత రాత్రి వేళ నీకు చెప్పి వెళ్లాలనే ఇప్పటివరకు ఆగాను. ఆఖరి బస్సు కూడా దాటిపోతోంది, వస్తాను. ఉసూరుమని పోయాను. రావును నేనే విధంగానూ జయించలేను. నా మీద నీకున్న ప్రేమ పూర్తిగా పోయిందా రావు? దీనంగా అడిగాను. కొన్ని క్షణాలు నా వంక జాలిగా చూశాడు రావు. నాలో ఆశలు చిగురించేలా. ఏమాత్రమూ పోలేదు శారదా. మరి? సారీ, ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు. ఇది నీ దగ్గరుంచు, వస్తాను. ఒక పుస్తకం నా మీదకు విసిరేశాడు. పాప పేరున 400 డిపాజిట్ చేసిన బ్యాంకు పుస్తకం అది. రావుకు ఆర్థికంగా సహాయపడుతున్నాననే తృప్తి కూడా నాకు దక్కకుండా పోయింది. ఏంటిది? రోషంగా అడిగాను. కళ్ళజోడిందిగా, కనపడ్డం లేదు? కళ్ళజోడుతో పైకి కనిపించేవి మాత్రమే చూడగలం. మనసులోని మురికి ఎలా కనిపిస్తుంది? అదే మానవజాతి విషాద చరిత్ర. తన మనసులోని మురికి తమకు తెలియకపోవడం. ఎప్పటికప్పుడు నా మాటలు నాకే తిప్పికొట్టడంలో రావుకి ఎంత నేర్పు! నీ పంతాలకి పాపను మార్చాలనుకున్నావా? ఇందులో నా ప్రమేయం లేదు శారదా. ఇదంతా పరిమళకు సంబంధించింది. రేపు పాప లేవగానే పాప బరువు తూచి చూడు. ఏమైనా తగ్గితే అప్పుడు పరిమళను శపించు, వస్తాను. చకచక వెళ్ళిపోయాడు రావు. దెబ్బలాడుతూ అయినా రావును మరికొంతసేపు ఉంచాలనుకున్నాను. నా ఉద్దేశం గ్రహించిన వాళ్ల సంభాషణ తుంచేసి వెళ్ళిపోయాడు. అమ్మగారు, వడ్డించమంటారా? నా కోసం కనిపెట్టుకున్న వంట మనిషి అడిగింది. అయ్యగారు భోజనం చేశారా? లేదమ్మగారు. ఎందుకు? ఉన్నారెంతమంది. ఇంటికి యజమానొస్తే భోజనం పెట్టాలని కూడా తెలీదు? తెలియకేమమ్మగారు. నేను చాలాసార్లు బ్రతిమిలాడాను భోజనానికి లేవమని. తొందరేం, అమ్మగారు రాని అన్నారు. ఇంకేమనని చెప్పండి, మీరొచ్చారు. ఆగిపోయింది వంట మనిషి. ఆవిడ వాక్యం పూర్తి చేయలేకపోయింది. నేను చేయలేకపోయాను. అమ్మగారు రాని భోజనం చేస్తాను అన్నాడు రావు. నా ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన నా సర్వస్వమైన రావు. నేనొచ్చాను. వచ్చిన క్షణం నుంచి అతనితో దెబ్బలాడి ఆకలితో అతన్ని పంపేశాను. అమ్మగారు, వడ్డించమంటారా? మళ్ళీ అడిగింది వంట మనిషి. అవతలకు పో, కసిరాను. పనివాళ్ళ ఎదురుగా ఏడవడం ఇష్టం లేక. అది దీనంగా ఒకసారి చూసి వెళ్ళిపోయింది. అందరికంటే ఎక్కువగా నేనిచ్చే జీతాలకు ఆశపడి మాత్రమే నా దగ్గరుంటున్నారు ఈ మనుషులు. వెనకటి రోజుల్లో ఒకనాడు కూరలు కొనడానికి డబ్బులు లేకపోయాయి. పాపం పరిమళ కందిపచ్చడి రుబ్బి చారు చేసింది. అందరం కబుర్లు చెప్పుకుంటూ సరదాగా కడుపు నిండా తిన్నాం. వట్టి నీళ్ల చారు కూడా అమృతంలా అనిపించింది ఆనాడు. ఏదో ఉక్రోషంతో వంటింట్లోకి వెళ్ళాను. వంట మనిషి తను వడ్డించుకుని తింటోంది. అంతే, యజమానులు తిన్నా తినకపోయినా మీకు అక్కర్లేదు, మీ కడుపులు నిండితే చాలు, కసిగా అన్నాను. వంట మనిషి బెత్తరపోయి నా వంక చూసి లేచిపోయి చేయి కడిగేసుకుంది. చిచ్చి, ఏం పనిచేశాను నేను? తిండి దగ్గర కూర్చున్న మనిషిని లేవగొట్టాను. మాలో మాకేలేని ఆప్యాయతలు వంట మనిషికి ఎందుకుంటాయి? ఉండాలని నేను ఆశించడం ఏమిటి? నోటి దగ్గర పెట్టుకోబోతున్న తిండిని నా నోటికి జడిసి దూరం చేసుకున్న ఆ అభాగ్యురాలి దీనమైన ముఖం చూడలేకపోయాను. అప్పటికప్పుడు దాని చేతిలో 10 రూపాయలు పెట్టాను. దాని ముఖం వికసించింది.
నేను చేసే పనుల్లో చండాలన్నంతటినీ డబ్బుతో కడుక్కోగలనా? ఏదో చిరాకుతో అన్నాను. అన్నం తినేసాయి. మీరు కాస్త తినండి అమ్మగారు. రావేమీ తినలేదా? కాసిని మంచినీళ్ళు తాగారు. అమ్మగారు, అదిగో ఆ గ్లాసు అలాగే ఉంది, కడిగేస్తాను. రావు తాగి వదిలిన నీళ్ల గ్లాసులో సగానికి అలాగే ఉన్నాయి. నువ్వేం కడగద్దు, వెళ్ళు. ఆ గ్లాసు తీసుకుని నా గదిలోకి వచ్చేశాను. ఆ మిగిలిన నీళ్లు ఒక్కొక్క బొట్టే చాలాసేపు తాగాను. ఒకప్పుడు అదే పనిగా నవలలు చదివేదాన్ని. రాను రాను నవల ప్రారంభిస్తూనే ముగింపు తెలిసిపోతోంది. ఒక రచయిత రచనలు 1-2 చదివేసరికి ఆ రచయిత రచనా శిల్పం అర్థమైపోయి మూడో నవల తెరుస్తూనే అతడు ఎక్కడెక్కడ ఏ ఏ మలుపులు తిప్పుతాడో, ఏ ఏ సన్నివేశాలు ఎలా నిర్వహిస్తాడో అర్థమైపోతుంది. తెలుగు రచయితల్లోనే కాదు, రాబిన్స్, డెనిస్ మొదలైన ప్రఖ్యాత ఆంగ్ల రచయితల నవలల్లో కూడా ఒక గాడి కనిపిస్తూ ఉంటుంది. వైవిధ్యం బొత్తిగా కొరవడుతుంది. రమణీయమైన ఇతరత్వాన్ని ఎన్నుకొని అల్లిక బిగితో, సంభాషణల సొగసుతో పాఠకులను గారడీ చేసి ప్రఖ్యాతి పొందడం నేర్చుకున్నాక కేవలం అల్లిక బిగితో నెట్టుకొచ్చే ఇతరత్వ ప్రాధాన్యపు నవలన్నా విసుగు పుడుతోంది. వెనకటి రోజుల్లో నాలో నిరుత్సాహం ప్రవేశించినప్పుడల్లా రావుతో చర్చించేసరికి మళ్లీ కొత్త ఉత్సాహం నిండుకునేది మనసులో. నేను సాధించవలసింది ఏదో ఉందని, నా గమ్యం ఇంకా చాలా దూరంలో ఉందని నన్ను నమ్మించేవాడు రావు. ఆ కారణంతో నాలో కృషి, తపన సన్నగిల్లేవి కావు. లతీఫు కేవలం వ్యాపార దృష్టితో మాత్రమే ఆలోచించగలడు. పాఠకులను విశేషంగా ఆకట్టుకోగలిగే ప్లాట్స్ ఒక 5-6 వివరించాడు. అవే అటు తిప్పి ఇటు తిప్పి నవలలుగా రాయమనేవాడు. రాసిందే రాస్తే పాఠకులకు విసుగు పుట్టదు? చూస్తున్నావుగా, మన సేల్స్ పడిపోయాయి. అదే నాకు అర్థం కావడం లేదు. నాకు చక్కగా అర్థమవుతోంది. పాఠకుల్లో అధిక సంఖ్యాకులు కమ్మని ప్రేమ కథలంటే పడి చేస్తారు. తెలుసుకోదగింది ఏమీ లేకపోయినా, రచనా శిల్పంలో వినూత్నత ఏ కొసానా కనబడకపోయినా, చదివిందే చదువుతున్నట్లు స్ఫురించిన కమ్మని ప్రేమ సంభాషణలు, తీయని విరహాలు, అలౌకికమైన త్యాగాలు, హృదయ భేద్యాలైన వియోగాలు ఇత్యాదులతో కమ్మని పగటి కళల్లో పాఠకులను తేలించగలిగే రచనలకి ఏనాడూ డోకా ఉండదు. కేవలం ప్రేమ కథలు రాయడం మూలానే నేను ప్రఖ్యాత పొందుతున్నానంటావా? ఎంతమంది ప్రేమ కథలు రాయడం లేదు? వాళ్ళందరికీ పేరొచ్చిందే. లతీఫ్ కొంచెం సేపు ఆలోచించి, బహుశా వాళ్లకంటే నువ్వు నేర్పుగా రాయగలవనుకుంటున్నాను అన్నాడు. మరి ఆ నేర్పన్నది నాలో ఉన్నప్పుడు కేవలం ప్రేమ కథలు రాయడం వల్లనే ప్రఖ్యాతి వచ్చిందంటావెందుకు? అదేమీ నాకు తెలియదు. పోనీ ప్రేమ కథలు కాకుండా మరొకటి రాయడానికి ప్రయత్నించి చూడు. ఒకవేళ అమ్ముడు పోకపోతే? పోనీ నష్టం వస్తుంది. నిర్లక్ష్యంగా నవ్వాడతను. లతీఫు పక్కా వ్యాపారస్తుడు. అంత ధనవంతుడైనా లెక్కల దగ్గరకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఒక్క పైసా అయినా వృధా కానివాడు. అలాంటివాడు కేవలం నా మాట మీద నష్టం వస్తే రాని అనగలిగాడంటే ఆశ్చర్యం కలిగింది. ఏదో భయమూ వేసింది. అతను ఈనాటి వరకు నాతో ఏనాడూ అనుచితంగా మాట్లాడలేదు, శృతిమించి మాట్లాడలేదు. భయపడవలసిన అవసరం నాకేముంది? ఉత్కంఠాజనకమైన ఇతృత్వము, సర్వలక్షణ సంపన్నుడైన కథానాయకుడు, సర్వాంగ సుందరైన కథానాయకి ఇత్యాది హంగులన్నీ వదిలి మనసు లోలోపలి ఆలోచనలకు ప్రాధాన్యమిస్తూ స్థూలంగా మంచి చెడ్డాలని మనం భావించే భావాలు విశాలమైన మానవతావాదంతో ఒకదానిలో ఒకటి కలిసిపోయే ఉంటాయని నిరూపిస్తూ ఒక నవల రాశాను. లతీఫ్ అన్నట్లే అక్షరాలా జరిగింది. ఆ నవల చదివిన పాఠకులు చపరించేశారు. శారద గారి మధ్య చెత్త నవలలు రాస్తున్నారు అనేశారు. శారద, నువ్విలా నీకోసం ప్రయోగాలు చేసుకుంటే రచయిత్రిగా నీకున్న ప్రఖ్యాతి తగ్గిపోతుంది, జాగ్రత్త హెచ్చరించాడు లతీఫ్. మాకిద్దరికీ ఒకరినొకరు పేరు పెట్టి పిలుచుకునే చనువు, నువ్వని సంబోధించే చనువు చాలా రోజుల కిందటే వచ్చేసింది. నాలో ఏదో నిరుత్సాహం కలిగింది. ప్రేమ కథలు తప్ప మరొకటి నేను రాయలేనా? నా రచన పాఠకుల ముందు ఎందుకిలా ఓడిపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం రావుని అడగాలి. పాపను తీసుకువెళ్ళడానికి రావు ఎప్పుడొస్తాడా అని ఎదురుతెన్నులు చూశాను. రాగానే, అమ్మయ్యా వచ్చావా అన్నాను సంభ్రమంగా. నా సంభ్రమానికి ఆశ్చర్యంగా నన్ను చూసి, నా కోసం ఎదురు చూస్తున్నావా అన్నాడు. అవును, ప్రతి క్షణము. నీ రచనా వ్యాసంగంలో ఏదైనా నాతో చర్చించాలనుకున్నావా? తెల్లబోయాను. ఎంత సరిగ్గా ఊహించగలడు రావు. ఇతనికేదైనా దివ్యదృష్టుందా? రావుతో అబద్ధాలు అడగలిగే శక్తి నాకు లేదు. అవును, పద, అలా ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుందాం. కిందటిసారి రావును భోజనమైనా చేయకుండా పంపిన సంగతి నేను మరిచిపోలేదు. ఈసారి అలా జరగనీదలుచుకోలేదు. ఇంట్లో కంటే హోటల్లో అయితేనే వాతావరణం బాగుంటుందనిపించింది ఎందుకనో.
బయలుదేరుతూనే నా పర్సు రావు చేతికిచ్చాను. అది మామూలుగా నా అలవాటు. అయితే ఇప్పుడు మాత్రం అలవాటుగా ఇవ్వలేదు. రావు దగ్గర డబ్బులు ఉండవని నాకు తెలుసు. అతని అభిమానం గాయపడకుండా అతడే డబ్బు ఖర్చు పెట్టడానికి వీలుగా ఉంటుందని అతనికిచ్చాను. మామూలుగానే తీసుకున్నాడు రావు. లతీఫ్ ఇటీవల నాకొక కారు కూడా కొన్నాడు. డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. కారులో కూర్చుని రా అన్నాను రావుతో. ఒక్క క్షణం రావు ముఖం మీద ఏదో నల్లని తెర పడినట్లయింది. కారులో వద్దు శారదా, నడుచుకుంటూ వెళదాం. సాయంత్రాలు చల్లగాలికి నడవడం నీకు చాలా ఇష్టంగా అన్నాడు ప్రాధేయపడుతున్నట్టు. రావు నన్ను ప్రాధేయపడుతూ ఏదైనా అడగడమే అపరూపం. ఇంత చిన్న కోరిక కాదనలేకపోయాను. కానీ వీధి వెంట నడుస్తున్న కొద్దీ ఎలాగో అనిపించసాగింది. వీళ్ళందరికీ నేనెవరో తెలుసు. ఇలా రోడ్డు మీద సామాన్యురాల్లా నడిచి వెళుతుంటే వాళ్ళంతా ఏమనుకుంటారు? చిరాగ్గా అన్నాను. రావు నా వైపు అదో మాదిరిగా చూసి నిట్టూర్చాడు. రావు పైకి నిట్టూర్చడం చాలా అరుదు. భరింపరానంత ఆవేదన కలిగితే అలా జరుగుతుంది. నేనేదో పొరపాటుగా మాట్లాడానని ఊహించాను. పొరపాటు ఎక్కడో ఏదో అర్థం కాకపోయినా చాలా రోజుల తర్వాత అతని సాన్నిహిత్యంలో నాకేర్పడిన ఈ అందమైన వాతావరణాన్ని చెదరగొట్టడం ఇష్టం లేక సంభాషణ మారుస్తూ, నేను కొత్తగా రాసిన నవల చదివావా అన్నాను. నువ్వు పంపగానే చదివాను. ఎలా ఉంది? కొత్తదారి తొక్కావు. పాఠకుల్లో చాలామందికి నచ్చలేదు. ఆశ్చర్యం లేదు. చూసావా మరి, కొత్త ప్రయోగాలు అంటావు. సాహసించి రాసేసరికి ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. నువ్వు ఓటమిని ఎదుర్కొంది కొత్త ప్రయోగం చేసినందుకు కాదు శారదా. కళాకారుడికి ఓటమి అనేదే లేదు. తన సృష్టి సమస్తము రసాత్మకం కావించగలిగిన సమర్థుడే కళాకారుడు. అంటే ఏం నువ్వనేది? నీకు ఉద్రేకం ఎక్కువ. అప్పుడే గట్టిగా మాట్లాడుతున్నావు. ఇప్పుడేం వద్దు, భోజనం చేస్తూ మాట్లాడుకుందాం. నాకు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా పరిమళ ఇంటి వ్యవహారాల్లోకి సంభాషణ మార్చేశాడు రావు. భోజనం చేస్తున్నానన్న మాటే గాని దృష్టంతా రావు మాటల మీదే ఉంది. చక్కని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టడానికి, నడి సముద్రంలో ఈత కొట్టడానికి ఎంత తేడా ఉందో, శృంగార రసాత్మకమైన ఇతివృత్త ప్రాధాన్యపు నవలలు రాయడానికి, విభిన్న ప్రయోగాలు చేయడానికి అంతే భేదం ఉంది. స్విమ్మింగ్ పూల్లో దిగాలన్నా, సముద్రంలో దిగాలన్నా ప్రధానమైంది ఈత నేర్చుండడం. అయితే స్విమ్మింగ్ పూల్లో ఈదడానికి ఒక మోస్తరు ఈతగాడైతే చాలు. నడి సముద్రంలో దూకడానికి గజ ఈతగాడై ఉండాలి. స్విమ్మింగ్ పూల్లో ఈదులాడడం వలన మానసికోల్లాసం మాత్రమే లభిస్తుంది. రత్నాకరుని నడిగర్భాన ఏ ఏ రత్నమాణిక్యాలు దాగున్నాయో ఇప్పటికీ ఎవరూ సంపూర్ణంగా ఊహించలేరు. స్విమ్మింగ్ పూల్లో ఈదులాడే వ్యక్తి అప్రమత్తుడే ఉండవలసిన అవసరం లేదు. యథేచ్ఛగా విహరించొచ్చు. ముందే సమస్తము ఏర్పరచబడి ఉంటాయి కనుక నడి సముద్రంలో దిగిన వ్యక్తి అనుక్షణము అప్రమత్తుడే ఉండాలి. కళాత్మక ప్రతిభ లేకుండా కలం పట్టి నిలవలేడు ఎవడు. అయితే శృంగార రసాత్మకమైన ఇతివృత్త ప్రాధాన్యపు నవలలు రాయడానికి ఒక మోస్తరు ప్రతిభ చాలు. వినూత్న ప్రయోగాలు మదించగలిగిన వాడు అసాధారణ ప్రతిభా సంపన్నుడైతే తప్ప విజయం సాధించలేడు. శృంగార ప్రాధాన్యం నవలల్లో ఇతివృత్తాన్ని యథేచ్ఛగా మలుపులు తిప్పొచ్చు. కానీ ఒక ప్రత్యేక ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని నువ్వు ప్రయోగాత్మకంగా రాస్తున్నప్పుడు ప్రతి మలుపు అతి మెళకువతో నిర్వహించాలి. కేవలం శృంగార రసాత్మక నవలల వలన మానసికోల్లాసము, క్షణికమైన చిత్త విద్రుతి మాత్రమే పొందగలవు. జిజ్ఞాసాపూర్వకమైన నవలల వలన చిరస్మరణీయములైన విలువలను సాధించగలవు. అంటే ఆగిపోయాను. నా ప్రశ్నను పూర్తి చేయలేకపోయాను. రావు నవ్వాడు. ఆ నవ్వులో నా ప్రశ్నకు సమాధానం వచ్చేసింది. నాలో నూతన ప్రయోగాలు సాధించడానికి అవసరమైన కళాత్మక ప్రతిభ లేదు. దిగులుగా అన్నాను. నా కంఠం గదగదమైపోయింది. అతను నా వైపు సానుభూతిగా చూశాడు. కళాత్మక ప్రతిభ ఒక్కటే చాలదు శారదా. రచయితలో నిజాయితీ ఉండాలి. అంటే రచయిత పలికే ప్రతి అక్షరము అతని అనుభవంలోంచి రావాలి. నాకు ఆపుకోలేని నవ్వొచ్చింది. పకపకా నవ్వేశాను. ఎందుకలా నవ్వుతావు? ఆశ్చర్యంగా అడిగాడతను. లేకపోతే ఏంటి, ఒక వ్యక్తి జీవితంలో ఎంతని అనుభవించగలడు? ప్రతిదీ అనుభవంలోంచే రావాలంటే సాధ్యమా? అనుభవం అంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. ఒక అనుభవం నీదిగా చేసుకోవడానికి నువ్వు శారీరకంగా అనుభవించనక్కర్లేదు. కానీ ఆయా భావాలకి నీ మనసు వాస్తవంగా స్పందించాలి. ఆ భావోద్వేగంలోంచే భాష వెలికి రావాలి. అప్పుడు కానీ ఆ శైలికి జవము జీవము రావు. కొంచెం ద్వంద్వ వియోగానికి కరిగిన వాల్మీకి హృదయమే మా నిషాద శ్లోక రూపంలో సాక్షాత్కరించింది. రామాయణ మహాకావ్యానికి నాంది పలికింది. రామాయణ గాథనంతను వాల్మీకి స్వయంగా అనుభవించలేదు. కానీ
ప్రియురాలి విరహంతోనే ప్రియుడు చేసిన ఆర్తనాదం ఆయన హృదయాన్ని తాకింది. కరుణతో మనసు కరిగింది. అచ్చమైన ఈ స్పందన ఆలంబనగా ఒక మహాకావ్యం అల్లుకుంది. నీ పరపర చైతన్య స్రవంతినంతను నీలో ప్రతిస్పందింపజేసుకోగలిగే అత్యంత సున్నితమైన మనసును జాగృతం చేసుకోవాలి. అతని మాటలు నాకు అర్థమయ్యి కానట్లుగా ఉన్నాయి. అతను చెప్పినవన్నీ ఆలోచిస్తున్నాను. ఇంత చెప్తారు, మళ్ళీ అన్నీ రావాలంటాడు. ఈ రెంటికి సమన్వయం ఎలాగో అర్థం కాదు అడిగాను. గట్టిగా నవ్వాడు. దీనికి సమాధానం నేను చెప్పలేను. నువ్వు నిజంగా శారదా వరప్రసాదినివే అయితే ఒకనాటికి నీకే స్పష్టపడుతుంది. అటు తిరిగి ఇటు తిరిగి వేదాంతంలోకి దిగావా హేళనగా అన్నాను. రావు గంభీరంగా నా ముఖంలోకి చూసి, ఇది వేదాంతం కాదు శారదా. నీలో ఉన్న ప్రతిభకు తోడు సాధించాలనే తపన కృషి ఉంటే తప్పక ఒకనాటికి ఆ దివ్యజ్యోతిని నీ మనోమందిరంలో దీపింపజేసుకోగలవు అన్నాడు. రావు మాటల్లో నాకు నమ్మకం కలగలేదు. అయినా రావంత గంభీరంగా మాట్లాడుతున్నప్పుడు కాదని అనగలిగే శక్తి నాకు లేదు. నాకే కాదు, ఎవరికీ ఉండదు. ఇద్దరము నడుచుకుంటూనే ఇంటికొచ్చాం. పొద్దుపోయింది, ఇక్కడే పడుకోకూడదు ప్రాధేయపడుతూ అన్నాను. ఉంటాడని ఆశ లేకపోయినా. రావు నా ముఖంలోకి చూసి చిరునవ్వు నవ్వాడు. ఎగిరి గంతేసింది నా మనసు. నేనే స్వయంగా అతనికి పక్క సిద్ధం చేశాను. పక్క మీద కూర్చున్న రావును పరిశీలనగా చూశాను. చాలా చిక్కిపోయాడు. అయినా చిరునవ్వులో మెరుపు, కళ్లల్లో కాంతి మాత్రం తగ్గలేదు. అతన్ని అలా వదిలి వెళ్ళలేకపోయాను. రావు కళ్ళల్లోకి చూస్తూ నేనేం చేస్తున్నానో నాకే తెలియని దశలో ఒక్కొక్క అడుగే అతని వైపు వేయసాగాను. అతను 2 చేతులు జాపాడు. అంతటి ఆహ్వానం ఆశించిన నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఒక్క ఉదుటున అతని చేతుల్లో వాలిపోయాను. గాఢంగా, అతి గాఢంగా అతని వక్షాన్ని అల్లేసుకున్నాను. నా చెక్కిళ్లకు వెచ్చగా తగులుతున్న రావు ఊపిరి, నా వెన్ను చుట్టూ సన్నగా వణుకుతున్న అతని చేతులు, అదురుతున్న నా పెదవులను లోపలకు అందుకుంటున్న అతని పెదవులకు నాలాగే అతను కూడా ఉద్రిక్తుడయ్యాడని చెబుతున్నాయి. హోరును దూకే జలపాతంలా రావును ఆవరించుకున్నాను. అణువణువు విద్యుత్తు మెరిపించే సౌదామిన్లా రావులో జ్వాల రగిల్చాను. ఆ జ్వాలలో రావు నన్ను కరిగిస్తుంటే ఆప్యాయంగా అతన్ని నిమురుతూ గుండెల్లో ఒదిగిపోయాను. స్వామి అన్నాను సంపూర్ణ పారవస్యంలో. పకపక నవ్వాడు రావు. ఎన్నాళ్లయింది అలాంటి నవ్వు విని. ఎన్ని జన్మలు తపస్సు చేశానో ఇంత పరిపూర్ణ శృంగారానుభవాన్ని పొందాను నేను. ఏ జన్మలో నేను చేసిన దీపారాధనల ఫలితమో రావు కళ్ళల్లో ఆ మెరుపు. నా శారదా. శరీరం అలసటతో పక్కకు వాలిపోయినా ఆప్యాయంగా నా చెక్కిళ్ళు నిమిరాడు రావు. నా చెక్కిలి అతని చెక్కిలి కానించి అలాగే పడుకున్నాను. ఈవేళ నా మనసుకు కలిగినంత ఉల్లాసం ఇటీవల ఎన్నడూ కలగలేదు శారదా. నా చెవిలో గుసగుసగా అన్నాడు. సంతృప్తితో కళ్ళు మూసుకున్నాను. మరనాడు రావు తయారయ్యి పాప చెయ్యి పుచ్చుకుని వెళతానని చెబుతుంటే ఆశ్చర్యపోయాను. వెళుతున్నావా అన్నాను దిగులుగా. రాత్రి అనుభవం తర్వాత రావు నా దగ్గరే ఉండిపోతాడని నమ్మకం కలిగింది నాలో. ఒకవేళ రావు వెళతానన్నా నేను ఆపగలను అనుకున్నాను. ఏ విధమైన ఉద్వేగమూ లేకుండా చిరునవ్వుతో వెళతాను శారదా అంటున్న రావు ముఖం చూస్తుంటే నా అసలు నీరు కారిపోయాయి. అక్కడికి వెళ్ళకపోతేనేం అన్నాను బేలగా. అదే చిరునవ్వుతో వెళ్ళకపోతే చాలా నష్టం ఉంది, ఉండడం వల్ల వచ్చే ప్రత్యేకమైన ప్రయోజనం లేదు అనేసి పాప చేయి పట్టుకుని వెళ్ళిపోయాడు. నాకు మరొక మాట కూడా అవకాశం ఇవ్వలేదు. తన దృఢ నిశ్చయాన్ని అత్యంత సున్నితంగా రావు వ్యక్తం చేసే పద్ధతి అది. కొన్ని క్షణాలు బొమ్మలా నుంచిన నేను ఏదో తోచి నా బ్యాగు తెరచి చూశాను. నేను పెట్టిన డబ్బు పెట్టినట్లే ఉంది. నిన్న హోటల్ ఖర్చంతా రావు భరించాడు. ఈవేళ నా మనసుకు కలిగినంత ఉల్లాసం ఇటీవల ఎన్నడూ లేదు శారదా. రావు మాటలు తిరిగి తిరిగి నా మనసులో ప్రతిధ్వనించాయి. 1-2 నెలల్లో రావులో చాలా మార్పు వచ్చేసింది. మనిషి బాగా నీరసించిపోయాడు. కళ్లల్లో ఏదో అశాంతి స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకు రావుకి దైన్యం? సుఖంగా నాతో ఉండి ఈ ఐశ్వర్యాన్నంతా అనుభవించక ఎందుకు కోరి కష్టాల పాలవుతున్నాడు? నాన్నగారు. రావును చూడగానే పాప పరిగెత్తుకుంటూ వచ్చి రావు చేతుల్లో వాలిపోయింది. నాన్నగారు, నేను రెడీ. ఆయాన్ని సర్దిపెట్టేసింది, ఎప్పుడు వెళదాం? ఉత్సాహంగా అడుగుతోంది పాప. పాప మాటల్లో తొందరను బట్టి అది రావుతో వెళ్ళిపోవాలని ఎంత ఆత్రపడుతుందో అర్థమైంది. పాపకు నేనేం తక్కువ చేశాను? అల్లారు ముద్దుగా అతి గారాబంగా చూసుకుంటున్నాను. అడిగిందే తడువుగా ఏది కావాలన్నా తెచ్చిస్తున్నాను. అయినా పరిమళ దగ్గరికి వెళ్లాలంటే పాపకి ఎంత ఉత్సాహం, ఎంత ఆరాటం.
పాపను మించిన ఉత్సాహంతో పాపనెత్తుకుని కబుర్లు చెప్పే రావు ఈసారి ఉదాసీనంగా ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని దింపేయడం ఆశ్చర్యమనిపించింది. అంతకంటే ఆశ్చర్యం కలిగించాయి ఆ తర్వాత రావు మాటలు. పాపా, ఈసారి మనం అత్తయ్య దగ్గరికి వెళ్ళడం లేదమ్మా. నేను ఉలికి పడ్డాను. పాప కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. ఆ కళ్ళ నిండా అప్పుడే నీళ్లు తిరిగిపోతున్నాయి. ఎందుకు నాన్నగారు, నేనక్కడ అల్లరి చేశానా? లేదమ్మా, లేదు. పాప ఎప్పుడు అల్లరి చేయదు. అది కాదమ్మా, మావయ్యకి జ్వరంగా ఉంది, తగ్గాక వెళదాం. జ్వరంగా ఉన్నప్పుడు ఎవరూ వెళ్ళకూడదా? మరి నువ్వు అత్తయ్య ఉన్నారుగా. మేం మావయ్యకి ఏం కావాలో చూస్తాం. నేను మావయ్యకి ఏం కావాలో చూస్తాను. పాపం మావయ్యకి కళ్ళు కనబడవుగా, అన్నీ అందిస్తాను నేను. రావు మానసికంగా చాలా కుంగిపోతున్నట్లున్నాడు. సాధారణంగా ఎంతో సహనంతో పాపకు ప్రతీదీ నచ్చజెప్పే వ్యక్తి కొంచెం విసుగ్గా, అబ్బా, మరోసారి తీసుకెళ్తానమ్మా, ఇప్పుడు కాదు అన్నాడు. విసుక్కుంటున్న రావు ముఖంలోకి బెత్తరపోయి చూసి తలవాల్చుకుని వెళ్ళిపోయింది పాప. ఏం జరిగింది రావు? చటుకున్న రావు దగ్గరికి నడిచి అతని తల నా హృదయానికి హత్తుకుని ఆదరంగా అడిగాను. అలసిపోయిన వ్యక్తిలా నా వక్షానికి తలా నుంచి కళ్ళు మూసుకున్నాడు రావు. నా ఆదరంలో కరిగిపోతూ తన సహజ గాంభీర్యాన్ని మరచి, రాఘవ్కి ఏం జబ్బో తెలియడం లేదు శారదా. కడుపులో నొప్పి, దానికి తోడు జ్వరము. అక్కడి డాక్టర్లు డయాగ్నోస్ చేయలేకపోయారు. అకాల వర్షాలతో ఈ ఏడాది పంట పాడైపోయింది. వచ్చింది కుటుంబం గడవడానికి చాలీ చాలకుండా ఉంది. రాఘవ్ వైద్యం ఎలాగా, పరిమళ భవిష్యత్తు ఏమవుతుంది అని బేలగా అన్నాడు. డబ్బు కావాలా రావు? ఇవ్వనా? ఆశగా అన్నాను. అదిరిపడిన వాళ్ల నా చేతులు విడిపించుకుని దూరంగా తొలిగాడు రావు. ఒక్క క్షణం నా ముఖంలోకి తేరిపారా చూసి ముఖం తిప్పుకున్నాడు. ఏదో అనకూడనమాట అనేశాను. అయినా అందులో తప్పేముంది? సాయం చేస్తానడం కూడా తప్పేనా? కొంచెం సేపటికి తల తిప్పి నా వంక చూస్తూ ఎప్పటి చిరునవ్వుతో, నువ్వు మళ్ళీ మామూలు ధోరణిలోనే నవలు రాసినట్లున్నావు కదూ అన్నాడు. రావు సంభాషణ మార్చేశాడు. అంటే నన్ను తన అంతరంగ పరిధి నుండి అవతలకు నెట్టేశాడన్నమాట. చిరునవ్వు ముఖం మీదకొచ్చేసింది. అంటే తన కవచం తొడుక్కున్నాడన్నమాట. ముఖభంగిమలో గాంభీర్యం ఉట్టిపడుతోంది. అంటే తన కంచుకోటలోకి తాను వెళ్ళిపోయాడన్నమాట. ఆ కోటను పగలగొట్టడం నా తరం కాదు. ప్రయత్నించి ప్రయోజనం లేదు. అవును, మామూలు ధోరణిలోనే రాశాను. ఇప్పుడిప్పుడే పాఠకుల దృష్టిలోకి వస్తున్నాను. వాళ్లను మెప్పించే రీతిలో రాయకపోతే పైకి రాలేను. రావు నవ్వేసి, మంచిది అన్నాడు పొడిగా. అంతలోనే, అరే పాపేది అన్నాడు చుట్టూ చూస్తూ. ఆడుకోవడానికి వెళ్ళుంటుంది అన్నాను మామూలుగా. రావు ఏదో ఆలోచిస్తూ, చూస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు. రావు వెనక నేను వెళ్ళాను. పాప తన మంచం మీద పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆశ్చర్యపోయాను. పాప ఏడవడం అంతకుముందు నేనెప్పుడూ చూడలేదు. పాప అలా ఏడుస్తుంటే చూడలేకపోయాను. వెంటనే దగ్గరగా లాక్కుని, పాపా అన్నాను గుండెలకు హత్తుకుంటూ. పాప నా చేతుల్లో ఒదిగిపోయి మరింత ఏడ్చింది. ముఖం బాగా ఎర్రబడింది. చిట్టి చేతులతో కళ్ళు తుడుచుకుంటున్న కొద్దీ నీళ్లు ధారలు కడుతున్నాయి. వెక్కిళ్లకు ఎదుర్రొమ్ము ఎగిసి పడుతోంది. పాపని అలా చూసి రావు కూడా చాలా బాధపడుతున్నట్లు కనురెప్పలు అల్లాడించాడు. నా దగ్గరగా వచ్చి, పాపా అంటూ చేతులు జాపాడు. పాప ఒక్కసారి రావు వంక చురచురా చూసి నిర్లక్ష్యంగా తలెగరేసి ముఖం గిరున పక్కకు తిప్పుకుంది. ఆ రోషం, ఆ పౌరుషం, ఆ అభిమానం, నా చేతుల్లో ఉన్న ఆ చిట్టి పాప రావు ప్రతిరూపమే అనిపించింది. చురచురా చూపులోని ఉద్రేకం నా నుండొచ్చింది. ఒక్క క్షణం అతని ముఖం పాలిపోయింది. పాపకు కొంచెం ఎడంగా కూర్చుని, మా పాప నాతో మాట్లాడడం లేదు అని చేతులు కళ్ళకు అడ్డం పెట్టుకుని దొంగేడుపు మొదలుపెట్టాడు. పాప ఏడుపు చప్పున ఆగిపోయింది. కళ్ళు పెద్దవి చేసుకుని రావు వైపు చూసింది. తన కళ్ళు తుడుచుకుంది. నా చేతులు విడిపించుకుంది. నా ఒళ్ళోంచి లేచి నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ అతని దగ్గరికి నడిచింది. ఈ ఆర్ద్ర హృదయం పరిమళ పెంపకం వల్ల వచ్చిందా? నాన్నగారు అంది పాప. రావు వినిపించుకోనట్లు ఇంకా గట్టిగా ఏడవసాగాడు. పాప దగ్గరగా వచ్చి రావు చేతులు పట్టుకుని కళ్ళ మీద నుంచి తీసేసింది. ఆ చేతులతో చటుక్కున పాపనెత్తుకుని పైకి ఎగరేసి పట్టుకుంటూ పక్కపక్కా నవ్వాడు. అతని కొనుకొలుకుల్లో నిజంగానే నిలిచిన నీటి బిందువులను చూసి ఆశ్చర్యపోయాను. పాప తన ఏడుపు మరిచిపోయి పక్కపక్కా నవ్వేసింది. మనమలా షికారుకు వెళదామా పాపా అన్నాడు రావు. పాప ముఖంలో దిగులంతా ఎగిరిపోయింది. ఎప్పటి ఉత్సాహంతో తండ్రి చేయి పట్టుకుని బయటకు నడిచింది. రావు సంతృప్తితో నిట్టూర్పు విడుచుకోవడం గమనించాను. పాప తిరిగొచ్చేసరికి పొద్దుపోయింది. పాప ముఖం ఉత్సాహంతో వెలిగిపోతోంది. పాప చేతిలో స్వీట్స్ బాక్సు, ఎలక్ట్రిక్ ట్రైను ఉన్నాయి.
అవి రెండూ నాకు చూపించి నాన్నగారు కొనిపెట్టారమ్మా అంది సంబరంగా. ఎలక్ట్రిక్ ట్రైను 50 రూపాయలకు తక్కువ ఉండదు. అతని దగ్గర డబ్బులేని ఈ స్థితిలో పాప అతని చేత అంతంత డబ్బు ఖర్చు పెట్టించినందుకు ప్రాణం చివుక్కుమంది. అతని మీద అంతులేని జాలి కలిగింది. పాపా, నాన్నగారిని అంత ఖరీదైనవి కొనమనకూడదమ్మా, నన్నడుగు, నేను కొంటానుగా అన్నాను పాపకు నచ్చజెప్పాలని. శారదా, గర్జిస్తున్నట్లు అన్నాడు రావు. నిలువెల్లా వణికాను. అతని పట్ల సానుభూతి చూపబోయి అతని మనసు ఎంత పొదునైన బాణంతో గుచ్చానో అర్థమైంది. బిత్రపోయి చూశాను. అంతలో తనను తాను నిగ్రహించుకున్నాడు రావు. పాపకు టాటా చెప్పి నా ముఖమైనా చూడకుండా వెళ్ళిపోయాడు. అమ్మా, నాన్నగారిని నేను అడగలేదు. ట్రైన్ అంటే ఇష్టమన్నాను, నాన్నగారే కొన్నారు బేలగా అంటోంది పాప. ఇటు పాప ఉత్సాహాన్ని నాశనం చేశాను, అటు రావు మనసును గాయం చేశాను. నాలో ఏంటి తొందరపాటు? దీన్ని ఎలా జయించగలను? ఆడుకో పాప, నాన్నగారు కొన్నారుగా. పాప వదల్లేదు. పోనీ ఈ ట్రైను షాప్ వాడికిస్తే డబ్బులిచ్చేస్తాడా? నాన్నగారికి ఇచ్చేద్దాం. నిలువెల్లా వణికాను. పాప పనిచేసిందంటే అతని జన్మలో నన్ను క్షమించాడు. పర్వాలేదమ్మా, ఆడుకో, నాన్నగారి దగ్గర డబ్బులు ఉన్నాయిలే. ఇప్పుడు లేవన్నావు? ఎక్కువ లేవు. నువ్వెందుకు ఇవ్వలేదు నాన్నగారికి? ఉలిక్కి పడ్డాను. 6 ఏళ్లు నిండని పాప ఇంత ఆలోచించగలదా? ఏం సమాధానం చెప్పను? చెప్పకపోతే ఊరుకోదు. ఇచ్చినా నాన్నగారు తీసుకోరు. పాప ఇంకేమీ అడగలేదు. ఏదో ఆలోచిస్తూ చాలాసేపు కూర్చుంది. ఇద్దరము ఎవరి ఆలోచనలో వాళ్ళు పడిపోయాం. పాప అకస్మాత్తుగా లేచి నా దగ్గరకు వచ్చింది. అమ్మా, నేను నీ ఎంతయ్యాక బోల్డ్ డబ్బు సంపాదించి నాన్నగారికి ఇస్తాను. నేనిస్తే తీసుకుంటారా? ఆరిందల అంది పాప. ఆనందము ఆవేదన రెండూ కలిగాయి. పాపకు తండ్రి మీదున్న మమతకు ఆనందము, నేనిస్తే తీసుకుంటారు అనగలిగిన 6 ఏళ్ల పాప లేత మనసులో అతనకు నాకు నడుమున్న అగాధం లీలగా తోచినందుకు ఆవేదన. అలాగే ఇద్దుగాని, ఆడుకో. పాపను పంపేశాను ఆయాతో. మరికొంచెం సేపటికే అనంతయ్య వచ్చాడు. అనంతయ్య టాయ్ ఎంపోరియం యజమాని. తరచుగా పాప ఆట సామాన్లు అతని షాపులో కొంటూ ఉంటాను. నాకు బాగా తెలుసు. ఏం ఇలా వచ్చారు అన్నాను, కూర్చోవడానికి కుర్చీ చూపిస్తూ. ఈవేళ రావుగారు పాపతో మా షాప్కొచ్చారు. పాప ఎలక్ట్రిక్ ట్రైన్ ఇష్టమంది. తర్వాత డబ్బులిస్తాను, ప్రస్తుతం తీసుకురావడం మర్చిపోయాను. ఆ ట్రైన్ ఇవ్వడానికి వీలవుతుందా అని అడిగారు. సాధారణంగా అలా ఎప్పుడూ ఎవరికి ఇవ్వం. పాపం రావుగారు కూడా అడగలేక అడిగారు మమ్మల్ని. మాకు బాగా తెలుసు కనుక కాదనలేకిచ్చాను. చేతురుమాలతో ముఖం తుడుచుకుంటూ అన్నాడు అనంతయ్య. అతను చెప్పదలుచుకుంది నాకు అర్థమైపోయింది. లేచి లోపలికి వెళ్ళి 50 రూపాయలు తెచ్చిచ్చాను. అందుకని లేచాడు అనంతయ్య. ఒక్క మాట వినండి, నేను ఈ డబ్బు మీకు ఇచ్చినట్లు రావుకు తెలియనీకండి. తర్వాత ఎప్పుడైనా రావు డబ్బులిచ్చినా అవి కూడా తీసుకోండి. అనంతయ్య తల ఊపి బయటకు నడిచాడు. అశాంతి మరిచిపోయేటందుకు ఇంటి ముందు తోటలో తిరగడానికి నేను ఇంటి ముందుకొచ్చాను. డబ్బులిచ్చిందా? ఇవ్వకేం చేస్తుందిరా, బంగారు పిచ్చుకుని వల్ల వేసుకుంది. ఆవిడికి డబ్బుకేం లోటు? ఎడంచేత్తో 100 గిరాటేయగలదు. ఇటొచ్చి ఆ రావుగారే అన్నింటికీ చెడ్డారు. నాకు వినబడిన 2 కంఠాల్లో ఒక కంఠం అనంతయ్యది, రెండో కంఠం ఎవరిదో. నా గుండెలు బద్దలు చేస్తూ ఇద్దరి నవ్వులు వికటంగా వినిపించాయి. సంఘంలో ఇలాంటి ప్రచారం జరుగుతుందన్నమాట. అయ్యో రావుని ఎలా నా దగ్గరకు తెచ్చుకోగలను? ఏ ఉపాయంతో నా సాహచర్యంలో నిలుపుకోగలను? పిచ్చెక్కుతోంది నాకు. నేనేం సమాధానం చెప్పకుండా పుస్తకంలో మునిగిపోయాను.